హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను తెలంగాణ హైకోర్టులో రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఏపీసీఐడి కొన్ని కేసులు నమోదు చేసిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అప్పుడు అరెస్ట్ అయ్యాడు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటుగా ఆయన మీద ఏపీసీఐడి నమోదు చేసినటువంటి కేసులు అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా లిక్కర్ పాలసీలో జరిగినటువంటి తప్పులు, ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టము, తర్వాత ఫైబర్ గ్రిడ్ కుంభకోణము, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇవన్నిటికి సంబంధించినటువంటి ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐ ఈడీ చేత దర్యాప్తు చేయించాలి అని విజయవాడకు చెందినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు కేబీజీ తిలక్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ వేశారు. ఆయన ఈ పిల్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు తీసుకొని విచారించడానికి అంగీకరించింది. అయితే అడ్వకేట్ జనరల్ దీని మీద దమ్మాలపాటి శ్రీధరు మీకు కౌంటర్ వేయడానికి కొంత సమయం కావాలని అడిగారు. అందుకని ఈ విషయంలో ఈ ప్రభుత్వం హైకోర్టు అయితే దాని మీద ఏమి డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. ముందు కౌంటర్ దాఖలు చేయకుండా ఒక డెసిషన్ తీసుకున్నది. వాదోపవాదాలు విన్న తర్వాత అసలు దీన్ని సిబిఐకి ఇవ్వాలా ఇవ్వద్దా అనేటువంటి అంశమైన హైకోర్టు నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇది ప్రస్తుతం హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్నటువంటిది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో కూడా కీలకంగా ఒకే రోజు ఐఎంజీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అకాడమీస్ వాళ్ళకి భూ కేటాయింపులు జరిపినటువంటి విషయంలో దానికి సంబంధించినటువంటి ఎంఓయు సేల్ డీడ్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ విజయసాయిరెడ్డి తెలంగాణ ఇప్పుడు కాదు, ఇది వేసి ఇప్పుడు చానాళ్ళు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ కేసు వేశారు. ఆయన హైకోర్టులో అక్కడ సిబిఐకి ఇవ్వాలి అని 2012లో పిల్ దాఖలు చేశారు. ఆ కేసు సంబంధించినటువంటి విచారణ ఇవన్నీ జరిగిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ విషయంలో, ఈ నిర్ణయం విషయంలో, ఐఎంజీ భూములకు సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు మీద సిబిఐ విచారణ చేయడానికి వీల్లేదు, అవసరం లేదు అనేటువంటి అంశాన్ని తేల్చేసింది. ఒక రకంగా చంద్రబాబు నాయుడికి ఇది ఉపశమనం కలిగించేటువంటి అంశమే. అయితే గతంలో మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, అదేవిధంగా కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని కూడా వాళ్ళు ఇదే అంశం మీద వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఈ ఐఎంజీ భూముల విషయంలో సిబిఐ దర్యాప్తు వేయాల్సినటువంటి అవసరం లేదని అప్పుడు కోర్టు తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు అదే చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పే మాకు శిరోధార్యం, కాబట్టి ఇప్పుడు ఈ కేసు విషయంలో మేము సిబిఐ విచారణకు ఆదేశించలేమని కోర్టు చెప్పింది. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడికి ఉపశమనం కలిగించేటువంటి అంశమే. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేసుల విషయంలో ఏం జరుగుతుంది? హైకోర్టు సిబిఐ ఈడీ విచారణలకు ఆదేశిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కేసులన్నీ కూడా ఏపీసీఐడి నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని ఇవి ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో కూడా లింక్ అయి ఉన్నటువంటి కేసు అది. కాబట్టి ఈడీ దర్యాప్తు జరపాలని అప్పుడు ప్రభుత్వం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.